डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर और कलेक्टर अनुदीप दुर्शेट्टी ने बताया कि उम्मीदवारों की जानिब से पर्चा नामजदगियों की वसूली के तमाम इंतजाम मुकम्मल कर लिए गए हैं। उन्होंने बताया कि सईदाबाद मंडल तहसीलदार दफ्तर में कायम याकुतपुरा हल्के की नामजदगियों की वसूली के मरकज का मुआयना किया। उन्होंने अहदेदारों को मशवरा दिया कि वो नामजदगियों के वक्त फॉर्म B2 हलफनामा फॉर्म 26 के साथ साथ मॉडल कोड ऑफ कंडक्ट हैंडबुक उम्मीदवारों के हवाले करें और पर्चा नामजदगी पर करने में उम्मीदवारों की मदद करने में और ऑनलाइन दरख्वास्तों से मुताल्लिक हार्ड कॉपी लें। इस मौके पर रिटर्निंग ऑफिसर वेंकटाचारी, आरडीओ कृष्णा कुमार और दीगर ने शिरकत की। నియోజకవర్గాలకు గాను నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి మొదలవడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు అన్ని నియోజకవర్గాల్లో పూర్తయినాయి। రిటర్నింగ్ అధికారుల సమక్షంలో అన్ని విధాలుగా ఎన్నికల సంఘం చెప్పినటువంటి నిబంధనల ప్రకారంగా ప్రతి రిటర్నింగ్ అధికారి యొక్క డెసిగ్నేటెడ్ ఆఫీస్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి। రేపటి నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ మొదలవబోతా ఉన్నది। దీంట్లో భాగంగా డూస్ అండ్ డోంట్స్ నిబంధనలు అవన్నీ కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది। ఆల్రెడీ నామినేషన్ పేపర్లు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆల్రెడీ క్యాండిడేట్స్ నుంచి పార్టీ తరఫు నుంచి కూడా తీసుకోవడం జరిగింది, మిగతా వాళ్ళు కూడా తీసుకుంటా ఉన్నారు। సో మొత్తానికి రేపటి నుంచి మనకు 10వ తారీఖు వరకు ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది। తర్వాత 13వ తారీఖు రోజు స్క్రూటినీ కూడా జరగబోతూ ఉన్నది। దీనిలో భాగంగా పోలీస్ బందోబస్తు కూడా ప్రతి రిటర్నింగ్ అధికారి డెసిగ్నేటెడ్ ప్లేస్ దగ్గర పెట్టబోతా ఉన్నాము। దీనిలో భాగంగా 100 మీటర్లు అటువైపు ఇటువైపు నిబంధనలు ఉంటాయి, మూవ్మెంట్కి కానీ ట్రాఫిక్కి కానీ ప్రజలు కూడా దీన్ని గమనించి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను। అదేవిధంగా రిటర్నింగ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటప్పుడు క్యాండిడేట్తో పాటు ఓన్లీ 4గురిని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది। సో ఇది కూడా గమనించి క్యాండిడేట్స్ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం। అదేవిధంగా ముఖ్యమైనది ఏంటంటే నామినేషన్ ప్రక్రియ కూడా ఓన్లీ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకే ఉంటుంది। ఓన్లీ ఈ సమయం మధ్యలోనే వచ్చి రిటర్నింగ్ అధికారికి తమ